హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ ఉగ్గాని. మురమురాలతో కాస్త హెల్దీగా ఇలా ఒక్కసారి టిఫిన్ను కానీ డిన్నర్ని కానీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. బరువు తగ్గాలనుకుంటున్న వారు కానీ డయాబెటిక్ ఉన్నవారు కానీ డైట్లో ఉన్నప్పుడు ఇలా మురమురాలతో ప్రిపేర్ చేసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరమరాలలో పీచు పదార్థం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండడం ద్వారా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న మరమరాలతో కమ్మని బ్రేక్ఫాస్ట్ ను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా చిన్న మిక్సీ జార్ను తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 3 నుంచి 4 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను పక్కన పెట్టేసి మరొక చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోనికి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి, 1 కప్పు వరకు పుట్నాలు, 6 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత మరొక బౌల్లోనికి సగం కంటే ఎక్కువగా వాటర్ని తీసుకోండి. మరమరాలను తడిపి తీసుకోవడం కోసం ఇలా వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వాటర్లోనికి కొద్ది కొద్దిగా మరమరాలను వేసుకుంటూ మరమరాలు మొత్తం వాటర్లో మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి మరమరాలలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసి వాటర్నంతా తీసేసి స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీరు ఎంత క్వాంటిటీలో ఉగ్గానిని ప్రిపేర్ చేయాలనుకుంటే ఉగ్గానికి సరిపడా మరమరాలను తీసుకొని ఇలా చక్కగా కడిగి వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టుకోండి. చూసారా, మరమరాలు అనేవి ఇలా పొడి పొడిగా రావాలి. మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచినా మెత్తగా అయిపోతాయి. కాబట్టి త్వరగా వాటర్ అంతా పోయేలా తీసేసి స్ట్రైనర్లో వేసి పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. నేను కేజీ మరమరాలతో ఉగ్గానిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ని కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా వేసుకున్న ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు, పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 తుంచిన ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటాల తరుగును వేసి టమాటాలు పోపు కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు అంటే టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమాటాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి మీ రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. కారం పూర్తిగా ఆప్షనల్. మీకు పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది అనిపిస్తే కారాన్ని స్కిప్ చేసేయండి. నేను క్వాంటిటీని కాస్త ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వేయడం ద్వారా ఉగ్గాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కారం, మసాలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే స్ట్రైన్ చేసి పెట్టుకున్న మరమరాలన్నింటినీ ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని అలాగే
ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న పుట్నాల పొడిని కూడా మరమరాలపై వేసుకొని మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకొని పుట్నాల పొడి మురమురాలు కలిసేలా బాగా కలపండి. మురమురాలను ముందుగానే తడిపి తీసుకున్నాము కాబట్టి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 6 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. అంటే మురమురాలకు చక్కగా ముందుగా వేసిన పోపు పుట్నాల పొడి పట్టేలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కొత్తిమీర కలిసేలా మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉగ్గాని రెడీ. ఇలా చక్కగా రెడీ అయిన ఉగ్గానీని వేడి వేడి బజ్జీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగానే ఛానల్లో మిర్చి బజ్జీ వీడియోని అప్లోడ్ చేశాను కాబట్టి ఫుల్ ప్రాసెస్నేవి చూపించడం లేదు. లేదా మీకు అర్థమయ్యే విధంగా కప్పు కొలతలతో చెప్తాను. 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా కాస్త చిక్కగా కలుపుకోండి. అలాగే పిండి కలిపేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇలా చక్కగా పిండి మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత బజ్జీ మిర్చిని తీసుకొని మధ్యగా కట్స్ పెట్టుకొని మిర్చి మధ్యగా కాస్త సాల్ట్ని అప్లై చేసి పిండిలో ముంచుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్లోకి బజ్జీలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బజ్జీలను కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అయితేనే బజ్జీ లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బజ్జీలను కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా మిర్చి బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన వేడి వేడి బజ్జీలతో ఉగ్గానీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ కర్నూలు స్పెషల్గా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే డైట్లో ఉన్నవారు బజ్జీలు ఆయిల్ ఫుడ్ కనుక ఉగ్గానీని మాత్రమే సర్వ్ చేసుకోండి. ఇలా ప్లెయిన్గా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా ఉగ్గాని బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉగ్గాని బజ్జీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.